తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కళ్యాడపు ఆగయ్య కరీంనగర్ బైపాస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయంలో నగర పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని కరీంనగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటే, ఎన్టీ రామారావు మనకి 29 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావు గారికి ఈ దేశంలో అత్యున్నతమైన గౌరవ పురస్కారం భారత బిరుదును మరి వెంటనే ప్రదానం చేయాలని 29 సంవత్సరాలుగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు కానీ మరి ఎన్టీ రామారావు భారత బిరుదు ఇవ్వాలనే దాన్ని ఏమాత్రం కూడా ఆలోచించకపోవడం చాలా చిక్కురైన విషయం. రాజకీయ రంగంలో చూసినా, సినిమా రంగంలో చూసినా ఎన్టీఆర్కు మించినటువంటి మహానటుడు లేడు, ఎన్టీ రామారావు మించిన మహానాయకుడు కూడా లేడే విషయం కూడా మరి గౌరవించాలి. అనేక మందికి మీ భారత బిరుదులు ఇవ్వడం జరిగింది మరి ఇన్ని సంవత్సరాల నుంచి. కానీ ఎవరు ఎన్టీ రామారావు కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వమే ఆలోచించాలి. ఈ సందర్భంగా మనం చేరుతుంది. బడుగు బలైన వర్గాలకు ఎంతో మేలేసినటువంటి ఎన్టీ రామారావు గారు, మరి బీసీ రిజర్వేషన్ కల్పించి రాజ్యాంగ హక్కులు కల్పించినప్పుడు ఎన్టీ రామారావు గారు, మహిళలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్, బీసీలు సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకురావాలనే తపనతో ఎన్టీ రామారావు గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి మహానాయకులు. ఆయన చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా చేపట్టిన విషయం కూడా ఒకసారి ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి ఎంతో మందికి మీరు భారత బిరుదు ఇవ్వడం జరిగింది. ఎంతో మందికి భారత పద్మ బిరుదు ఇవ్వడం. ఎన్టీ రామారావు 60 ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తర్వాత ఇన్నేళ్ళ కూడా ఎన్టీ రామారావు పైమెట్టు ఎక్కించేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించకపోవడం చాలా సిగ్గుచేటు. ఎన్టీ రామారావు అభిమానులతో తలవంచుకునేటువంటి పరిస్థితులు ఇలా కేంద్ర ప్రభుత్వాలు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మేము తల ఎత్తుకోలేకపోతున్నాం. ఈ సందర్భం అనేది ఒకటే మనం చేయడం జరుగుతుంది. ఇలా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం, ఇండియా ప్రభుత్వం, అయ్యా మీరు ఆలోచించండి. ఎన్టీ రామారావు కంటే మించినటువంటి వాళ్ళు ఎవరైనా మీరు భారత బిరుదులు ప్రకటించిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఆలోచించండి. లేకుంటే మాత్రం ఉన్నా లేకున్నా ఎన్టీ రామారావుకు ఇవ్వాల్సినటువంటి అత్యావశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి వెంటనే ఎన్టీ రామారావుకు భారత బిరుదు సంస్కరించవలసిన అవసరం విద్యార్థులు. లేకుంటే మాత్రం తప్పకుండా మేము ఉద్యమం చేపడతాం. ఇప్పుడు మాత్రం ఎన్టీ రామారావు వీరాభిమానిగా నేను రేపు వచ్చేటువంటి సోమవారం 20 తారీఖు నాడు ఎన్టీఆర్ ఏకదీక్ష కార్యక్రమంలో పాల్గొంటాం. 10 నుంచి 12 వరకు కళ్యాణబాగ్ వ్యక్తి ఎన్టీఆర్ వీరాభిమాని వ్యక్తి ఏకదీక్ష కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు బ్యానర్ పట్టుకొని అభిమాన సంఘాల తరఫున అలా దీక్ష చేస్తుంటూ 10 నుంచి 12 వరకు మన వాళ్ళందరూ కూడా రావాలని కోరుతూ అందరికీ మద్దతు తెలపాలని కోరుతూ మరి ఎన్టీఆర్ మాత్రం వెంటనే ఈ భారత బిరుదును ప్రకటించాలి మరొకసారి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. జై ఎన్టీఆర్. కళ్యాణపు ఆగయ్య ఎన్టీ రామారావు వీరాభిమాని మొత్తం తర్వాత తెలుగుదేశం పార్టీ. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అలాగే కరీంనగర్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలోని అన్ని డివిజన్లలో జెండా పండుగ అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్టీ రామారావు గారికి తక్షణమే భారతరత్న ఇవ్వాలని, లేని పక్షంలో సోమవారం రోజు మా కళ్యాణపు ఆగయ్య గారు నిర్వహించినటువంటి ఏకదీక్ష ప్రోగ్రాంలో మేమందరము కలిసి పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ ప్రకటిస్తామని వినియోగం చేసుకుంటూ మీ రొడ్డా శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అడా కమిటీ మెంబర్. ఎన్టీ రామారావు అనే నాయకుడు తెలుగుదేశం పార్టీ 82లో పెట్టి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు. మరి తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక ముఖ్యమంత్రిగా వెలిగి మరి ఎన్నో రాజకీయ ఒరవడి సృష్టించినటువంటి నాయకుడు ఆయన 29వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లాలో మరి ఈరోజు ఆయనకు వర్ధంతి ఘనంగా అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ నేను ఒక బహుజన కార్మిక సంఘ నాయకునిగా, ఆయన ఒక వీరాభిమానిగా మరి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అట్లాగే ఆయన ఒక రాజకీయాన్ని అందరికీ తెలియజేసే విధంగా పోరాటం చేసి అందరికీ
ఒక ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఎన్నో సర్పంచ్ పదవులు కానీ అందరికీ ఎస్సీలకు బీసీలకు తెలియజేసి వాళ్లకు రాజకీయాన్ని తెలియజేసినటువంటి నాయకుడు అని చెప్పి నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక జై భీమ్. నా పేరు కన్నం లక్ష్మణ్, బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. జై భీమ్.